శ్రీమతే నమః. ఈరోజు ఈ ఏకాదశి చేస్తే ఎన్ని ఫలితాలున్నాయో అసలు ఈ వ్రత మాహాత్మ్యాన్ని వింటుంటే అబ్బా, జీవితంలో మనం ఎన్నో కష్టాలని ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నింటినీ పోగొట్టుకోవటం కోసం భగవంతుడే ఎన్ని మార్గాలను ఇచ్చారు, మన కర్మ కరిగించుకోవటం కోసం ఎన్ని మార్గాలను చూపించారు అని అనిపిస్తుంది. ఏ కారణం చేతైనా సరే ఏకాదశి వ్రతాన్ని పాలించలేని వాళ్ళు, ఏకాదశి వ్రతాన్ని పాటించలేని వాళ్ళు కనీసం ఆ కథను విన్నా సరే ఆ ఫలితం వస్తుంది అని చెప్తారు. ఈ వరూధిని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంగా మనకి భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకరోజు ధర్మరాజు కృష్ణ భగవాన్తో అడుగుతారు, ఈ వచ్చే ఏకాదశి గురించి నాకు చెప్పండి, దాని మహిమలను కూడా నాకు వివరించండి అని చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ సమాధానంగా చెప్తున్నారు, రాజా, ఆ ఏకాదశి పేరు వరూధిని ఏకాదశి. ఇది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రతపాలన చేత అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహపరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుంచి బయటపడిపోతారు. సమస్త పాపము నశింపగా భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారే ముక్తుడయ్యాడు అని చెప్తూ దుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఃఫలాన్ని పొందగలుగుతట. అలాగే అసలు కురుక్షేత్రంలో ఏదైనా దానం ఇస్తే అద్భుతమైన ఫలితం అని చెప్తారు. అలాంటిది కురుక్షేత్రంలో సూర్యగ్రహణంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఈ వరూధిని ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి సాధించగలుగుతట. ఎంత అద్భుతమైన అవకాశాలని భగవంతుడు మనకిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఓ రాజోత్తమ, అన్నదానం కంటే గుణదానం శ్రేష్టమైనది, భూదానం గజదానం కంటే శ్రేష్టమైనది, తిలాదానం భూదానం కంటే శ్రేష్టము, సువర్ణదానం తిలాదానం కంటే, అన్నదానం సువర్ణదానం కంటే శ్రేష్టమైనవి. నిజానికి అన్నదానం కంటే అసలు ఇంకో శ్రేష్టమైన దానం లేనేలేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నదానం చేత మనిషి పితృదేవతలని దేవతలని సకల జీవులని సంతృప్తిపరచగలుగుతాడు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నదానం చేత మనిషి పితృదేవతలని దేవతలని సకల జీవులని సంతృప్తిపరచగలుగుతాడు అని చెప్తున్నారు. అలానే కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానాలు అన్నింటిలోకి ఇతరులకి జ్ఞానదానం చేయటం అత్యుత్తమమైన దానం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వరూధిని ఏకాదశి వ్రతపాలనం చేత మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. రాజా, లోభము చేత ఎవరైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లిలాగా పుడతాడు. కానీ ఎవరైతే శక్తి అనుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరుడికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని చిత్రగుప్తుడైనా గణించలేరట. ఆ ఏకాదశి వ్రతాన్ని పరిపాలించేవాడు కంచు పాత్రలో భుజించకూడదు, మాంసభక్షణం చేయకూడదు. ఎర్రపప్పును శనగపప్పును పాలకూరని తేనె ఇతరులు వండిన దాన్ని ఒకసారి కంటే ఎక్కువ తినకూడదు. ఏకాదశికి ముందు రోజు నుండే ఈ మైథున క్రియలో పాల్గొకూడదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించటము, పాపితో మాట్లాడటము, క్రోధంగా ఉండడము, ఏకాదశి రోజున అబద్ధం చెప్పటము వంటివి ఎంత మాత్రం చేయకూడదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించకూడదు. మాంసభక్షణము ఎర్రపప్పు వంటివి తినకూడదు. తేనె తాగకూడదు. అసత్య భాషణము, వ్యాయామము, కష్టించి పనిచేయటము, 2 పూటల భోజనము, మైథున సంభోగము, గుండి గీసుకోవటము లేదా గడ్డం చేసుకోవటము, శరీరానికి తైలమర్దన ఇవేవీ చేయకూడదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగ్రత్తగా పాటించాలి.
ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరుధిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏకాదశి రోజున మేలుకుని ఉండి జనార్దుణ్ణి సేవించేవాడు అంటే కృష్ణ పరమాత్మని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ ఏకాదశి మహిమని విన్నవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాన్ని నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు. ఇది ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యం. మనం చేయలేని పరిస్థితుల్లో కనీసం ఈ వ్రత కథనైనా విందాం. సాధ్యమైనంత వరకు ఇందులో చెప్పిన నియమాలన్నీ పాటించామని అనుకోండి, ఇవి పాటించడం పెద్ద కష్టమేం కాదు కదా. భక్తిగా శ్రద్ధగా శరణాగతి చేస్తూ ధర్మ మార్గంలో ఉంటే మనం ఏ బాధ నుంచైనా ఏ కష్టం నుంచైనా బయటపడిపోతాం. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు దశమి రోజున రాత్రి ఉపవాసం ఉండాలి, ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ద్వాదశి రోజు తొందరగా పారాయణ చేసేయాలి. ఆ ద్వాదశి రోజు స్వయం పాకాన్ని ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి సమర్పణ చేసుకోవాలి.